ఓలిపోయి 4వ ఏట పూర్తిగా అంధుడయ్యారు. 1784లో వాలంటైన్ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలలో చదివి నాకు ఈ అవకాశం ఇచ్చిన అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆకృతకు ఆనవాలు అమ్మ, ప్రతి మనిషి పుట్టకకు పట్టకమ్మ అమ్మ, ఈ లోకమనే తొలి చేరక తొలి వాకిలి అమ్మ. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ, అనుభూతికి ఆకృతకు ఆనవాలు అమ్మ. పుట్టకుంటే అమ్మ జనం తెలియను, గుడిలో ఉంటే ఆ కమ్మ జనం తెలియను. శ్రీహరే అమ్మముడు చేరిన గుడిలో కాలదు పడిపోయిన పాతలేని రసకలుషం అమ్మేన కుంభం ఆ అమ్మేన సతం అమ్మేన దతం ఆ అమ్మేన సతం. చేరువయ్యాను నన్ను కన్నా వల్ల కీడినప్పుడే దూరమయ్యాను, దరవారి ఎట్లా కొట్టం కడికి చేరువయ్యాను. మూడు మూరల కరత తప్పై మూడు మూరల కరత తప్పై కళ్ళకు గుచ్చిన ముల్లయ్యో, నా చిట్టి చదువు చక్కని రచలు
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆగజాన ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ ఆల్. సామాజిక వర్గాల్లో చిట్ట చివరి స్థానంలో ఉన్నటువంటి ప్రత్యేక వర్గాల బడుగు వర్గాల కంటే కింది స్థాయిలో ఉన్నటువంటి జీవితాల్లో ఆశాజ్యోతులు ప్రసాదించినటువంటి లూయిస్ బ్రెయిల్ గారి 217వ జన్మదిన ఇచ్చేసినటువంటి నిజామాబాద్ కమిషనర్ పోలీస్ గారు సాయి చైతన్య గారు మరియు డిడబ్ల్యూఓ రసుబి మేడం గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, అంద ఉద్యోగులు, నిరుద్యోగులు, స్నేహ సొసైటీ విద్యార్థులందరికీ కూడా ఈ ప్రత్యేక దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జనవరి 4వ తేదీన 1809వ తేదీన ఫ్రాన్స్ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న ప్యారిస్ సమీపంలో చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి లూయిస్ గారు 3వ ఏటనే తన తండ్రి అయినటువంటి చర్మకార వృత్తిలో ఉంటూ ఆ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువుల పనిముట్లో ఏవైతే ఆ పనిముట్ల ద్వారా ఆడుతూ వాటి ప్రమాదవశాత్తు కంట్లో గుచ్చుకోవడం, ఒక కంట్లో గుచ్చుకోవడం, దానికి ఇన్ఫెక్షన్ ద్వారా రెండవ కంటికి సోకి త్వరితగతిన ఆ ఇన్ఫెక్షన్ ద్వారా 2 చూపులు కోల్పోయినటువంటి ఆ వ్యక్తి మరి తన తల్లిదండ్రుల ద్వారా, సోదరుల ద్వారా వచ్చినటువంటి ప్రోత్సాహంతో చదువుతూ 12 చుక్కల యొక్క లిపిని, 12 చుక్కల యొక్క రాత ఏదైతే ఉన్నో మరి గతంలో అతనికంటే ముందు దాదాపు ఒక 50 సంవత్సరాల కంటే ముందే మరి సైనిక శిక్షణ పొందేటువంటి రాత్రి సమయంలో వాడేటువంటి రాతను 12 చుక్కల రాత ఏదైతే ఉందో దాన్ని 6 చుక్కలకు తగ్గించి, సగానికి సగాలకు తగ్గించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఆశాజ్యోతిగా నిలిచినటువంటి గొప్ప మహానుభావుడు. ప్రపంచంలో కోట్లాది మంది, ఎన్నో భాషలు, ఎన్నో లిపిలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఒకటే ఒక లిపి ఏదైతే బ్రెయిల్ స్క్రిప్ట్ అనేటువంటి ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో, అంటే అందరి జీవితాల్లో మరి వెలుగులు ప్రసాదించినటువంటి గొప్ప మేధావి పుట్టినరోజు జనవరి 4వ తేదీ మరి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. మరి నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన అంటే విషయానికి వస్తే మనకు ఆల్రెడీ డిఆర్సి బిల్డింగ్ అనేటువంటిది అందుబాటులో ఉంది. డిజిటల్ రీసోర్స్ అంటే 2017లో మరి మేడం
యోగితరన్న గారు సెక్రటరీ సి ఎడ్యుకేషన్ ప్రస్తుతం, మరి ఆమె ఆధ్వర్యంలో మరి ప్రారంభించబడినటువంటి ఇది మరి నిజామాబాద్ వెల్ఫేర్ ఆఫీస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ మరి అందులో అవసరాలను తీరుస్తూ నడుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో మేడం పనిచేసి వచ్చిన్నారు. మరి రీసెంట్గా మరి సౌండ్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ అయినటువంటి సంగారెడ్డిలో ప్రారంభమవబోతున్నది. మేడం ఆ విషయం గుర్తుండి ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి మరి మేడం తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా మరి అనేటువంటి ప్రభుత్వానికి కొంత స్ట్రెంథెన్ చేయడానికి సిస్టమ్స్ను అప్డేట్ చేస్తూ కొన్ని కేటాయిస్తూ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించి డిజిటల్ లైబ్రరీ ఏదైతే ఉన్నదో దాన్ని ట్రైనింగ్ సెంటర్గా మరి విద్యార్థులకు మరియు అంటే ఉద్యోగ అవకాశాల కోసము ప్రయత్నిస్తున్న వారికి కూడా ట్రైనింగ్ ఇచ్చడానికి దాన్ని ప్రపోజల్ పంపిస్తారని చెప్పేసి నేను మరి ఆ నిజామాబాద్ జిల్లా ఉన్నటువంటి అందుల తరఫున కోరుతున్నాను. ఇంకా మరి ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి కాంపిటేటివ్ పరీక్షలు కానీ మరి రిక్రూట్మెంట్ కోసం కానీ మరి ఏవైతే పరీక్షలు నడుస్తూ ఉన్నాయి ఆ పరీక్షల కోసం ఇంకా నిజామాబాద్ జిల్లాలో కొంత అవేర్నెస్ అనేటువంటిది మరి ఈ మధ్యనే చూస్తున్నాం. మేము టెట్ అనేటువంటిది రాస్తున్నారు నిరుద్యోగ ఉపాధ్యాయులు అర్హత పరీక్ష ఏదైతే ఉందో టెట్ రాసేటువంటి సందర్భంలో కూడా స్క్రైబ్ అనేది ఏవైతే ఉందో 2022 నామ్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఏవైతే స్క్రైబ్ అరేంజ్మెంట్ ఏదైతుందో కొంత అవగాహన రాహిత్యం వల్ల కొంత స్క్రైబ్ అనేటువంటిది చదవడానికి వీలుగా లేనటువంటి పిల్లల్ని ఇచ్చేటువంటి చిన్న పిల్లల్ని ఇస్తూ ఉన్నారు. మేడం డిడబ్ల్యూ గారు ఆధ్వర్యంలో మరి జిల్లా విద్యాశాఖ గారికి మరి ప్రపోజల్ పంపించి వాళ్ళకి సరైనటువంటి రీతిగా స్క్రైబర్ని అరేంజ్ చేసే విధంగా ప్రయత్నిస్తారని చెప్పేసి నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. అదేవిధంగా మరి నిరుద్యోగ అభ్యర్థులకు మనం చాలా వరకు దాదాపు 2-3 years అవుతుంది రిక్రూట్మెంట్ అనేటువంటిది లేక స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది కూడా మరి ఆ స్పెషల్ డ్రైవ్ జీవో అనేటువంటిది మరి ల్యాబ్స్ అవ్వడం మరి దాన్ని పునరుద్ధరించకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మరి మేడం ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వికలాంగుల శాఖకు దాని ప్రపోజల్ అంటే డిమాండ్గా పంపిస్తారని చెప్పేసి కోరుతున్నాను. ఎక్స్టెన్షన్ కోసము ఆ యొక్క స్పెషల్ డ్రైవ్ ఏదైతే జీవో ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ కొరకు ప్రయత్నిస్తారని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఇక్కడే మరి ఉన్నారు కాబట్టి సార్ కొంచెం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏవైతే మెయిన్ కూడల్స్ ఉన్నాయో బైపాస్ రోడ్డు నిజామాబాద్ కానీ మరి ఎన్టీఆర్ స్టాచ్యూ కానీ ఇతర మెయిన్ కూడల్లో మరి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాబ్లం అనేటువంటిది ఈ అందులకు ఉంది. కాబట్టి వాటికి డిజిటల్ అనేటువంటి సౌండ్ సిస్టమ్ ద్వారా ఆ టెక్నాలజీ అనేటువంటిది వచ్చింది. కాబట్టి దాన్ని మీరు కొద్దిగా ఆ ట్రాఫిక్ అనేటువంటిది ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా మరి డిస్ప్లే అయ్యే విధంగా ప్రయత్నిస్తారని చెప్పేసి కమిషనర్ పోలీస్ నిజామాబాద్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మరి దాదాపు అంతా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి కూడా ఇంకా ఎక్విప్మెంట్స్ అనేటువంటిది మరి ప్రభుత్వం తరఫున కొంత డిలే అవుతున్నట్టుగా మా దృష్టికి వస్తుంది. ఇప్పుడు మరి వికలాంగులు కానీ మరి స్కూటీ అంటే ఇవ్వడం జరుగుతుంది. కానీ మామూలుగా ఈ బ్లైండ్స్కు పిల్లలకు కానీ విధులకు మామూలు స్టిక్స్తోనే పరిమితం చేయకుండా వారికి డిజిటల్ పరమైనటువంటి టెక్నాలజీ అందిస్తూ మరి ఇప్పుడు స్పెట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు డిజిటల్ యొక్క ఏవైతే ఉన్నాయో కళ్ళ అద్దాలు కూడా అందుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ద్వారా అంటే దాదాపు కాస్ట్ 20 నుంచి 30 వేలు అవుతుంది. మరి కనీసము నిరుద్యోగ అభ్యర్థుల కన్నా వాటిని మరి ప్రపోజల్ పంపిస్తూ ప్రభుత్వం తరపున ఇప్పించేటువంటి కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందరికి కూడా నా యొక్క నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు అందరికి కూడా. సో ఇక్కడ నా పేరు ఆరోగ్య, నేను స్కూల్ ఆఫ్ ఇంగ్లీషు. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా అందులో చాలా ఉద్యోగాల్లో ఉండడం జరిగింది. అదే ఇప్పుడు గ్రూప్ 1 నుంచి కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ, లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, అటెండర్స్ అన్ని రంగాల్లో
బ్లైండ్ తీసుకోబోతున్నారు. ఇదంతా దేనివల్ల అంటే ఆ మహానుభావుడైన లూయిస్ బ్రెయిలీ గారు లేకపోతే ఈ రోజు మా యొక్క లైఫ్ ఎక్కడ ఉండేదో ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుంటే మనం గుర్తొస్తుంది. ఒకసారి ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ బ్లైండ్ అంటే ఒక గుడి దగ్గరనో లేకపోతే ఒక మధ్య దగ్గర అడుక్కునే పరిస్థితి, కానీ ఈ రోజు తగ్గిపోయింది. ప్రతి ఒక్క అందరికీ గౌరవం ప్రసాదించిన ఆ యొక్క లూయిస్ బ్రెయిలీ గారి యొక్క వారికి నేను సదాన రుణపడి ఉంటాము. మీ అందరం కూడా ఈ రోజు ఇంత మంచి పొజిషన్ లో మంచి జాబ్స్ చేసుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీస్ లీడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పగలను, 2-3 విషయాలు, ఎందుకంటే మా ఫ్రెండ్ సాయన్న గారు చాలా విషయాలు కవర్ చేశారు. 2 విషయాలు మాత్రమే సార్. ముఖ్యంగా ఇక్కడ వికలాంగుల చట్టం 2016 చట్టం అనేది వికలాంగులకి అది చాలా వరకు ఇంప్లిమెంట్ కావట్లేదు సార్. దయచేసి ఇక్కడ మన సిపి గారు కాబట్టి చెప్తున్నాము. మా రిక్వెస్ట్ ఏంటంటే వికలాంగుల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. వికలాంగుల ఉద్యోగుల మీద కూడా రకరకాల హింస, అదేవిధంగా వాళ్ళకి రకరకాల ఇబ్బంది పడుతున్నారు సార్ కొన్ని డిపార్ట్మెంట్స్ లో. కాబట్టి ఈ యొక్క చట్టం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో వారికి ఈ యొక్క కష్టాల నుంచి బయట రావచ్చు. ఎందుకంటే మేము ఎన్నో ఇబ్బంది పడి అమ్మా నాన్న దగ్గరికి ఎన్నో మాటలు అనిపించుకొని స్కూల్లో అన్ని మాటలు అనిపించుకొని ఉద్యోగాలు కష్టపడి సంపాదించాం సార్. కానీ ఉద్యోగంలో కూడా మా అధికారులు మాకు సహకరించకుండా ఈ వికలాంగ చట్టం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా చాలా రకాలుగా మీరు అది చేయాలి ఇది చేయాలి రకరకాల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అదేవిధంగా కొన్ని ఫ్యామిలీస్ లో కూడా రకరకాలుగా కొంతమంది వికలాంగులు వినేయడము ఇంట్లో నుంచి. ఈ విధంగా ఈ చట్టం అనేది వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ మన దగ్గర అక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదు. కాబట్టి దయచేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రము ఎట్లయితే SC/ST అట్రాసిటీ కేసు ఉందో వికలాంగ చట్టం దానికన్నా స్ట్రాంగ్ ఉంది, కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ దయచేసి. అదేవిధంగా రెండోది, ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ దగ్గర చూస్తే చాలా మంది ఇది నాట్ ఓన్లీ బ్లైండ్ సార్, ఇది ఓల్డ్ పీపుల్స్ కి అదేవిధంగా కొంతమందికి రైట్ చికెట్ల వాళ్ళకి ఉపయోగపడి ఏంటంటే ఇప్పుడు మీరు కంటెస్టెంట్ బైపాస్ దగ్గర బీప్ సౌండ్ పెట్టారు క్రాస్ చేయడం, అది చాలా బాగుంది సార్. అదేవిధంగా కొన్ని ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుంది గాంధీ చౌక్ కానీ అదే ఎన్టీఆర్ క్రాస్ వే దగ్గర కొంత అక్కడ అది పెడితే ఏంటంటే ఆ బీప్ సౌండ్ రాగానే మన బ్లైండ్ వాళ్ళు కానీ అదేవిధంగా ఓల్డ్ పీపుల్ ఎవరికైతే కళ్ళు కనబడారు రెడ్ లైట్ కనబడే వాళ్ళు అంటే ఈజీ కాసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. రాను నిజామాబాద్ విపరీతం ట్రాఫిక్ పెరిగిపోతుంది. ట్రాఫిక్ రూల్స్ కూడా కొంతమంది ఫాలో కావట్లేదు. మేము ఈ మధ్య ఎలక్ట్రిక్ వాహనాలు చాలా రావడం వల్ల బ్లైండ్ కి పక్కన నుంచి వాహనం పోతే కూడా తెలియట్లేదు సార్. ఆ విధంగా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే రెడ్ స్టిక్ చేతిలో కనపడుతుందో ఆటోమేటిక్ గా రెడ్ స్టిక్ కి గౌరవించుకుంటూ వాళ్ళు ఎదుటి వాళ్ళు ఆ యొక్క రెడ్ స్టిక్ ఎప్పుడైతే డాష్ ఇచ్చినా చిన్న ప్రమాదం వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే స్టిక్ చేతిలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ చాలా కొంతమంది బ్లైండ్ వాళ్ళు కూడా ఈ మధ్య యాక్సిడెంట్ కూడా జరిగాయి సార్ ఇద్దరికి మా ఫ్రెండ్స్ కి. ఇదొకటి. మూడోది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ర్యాంప్స్ కొన్ని ప్లేసెస్ లో ర్యాంప్స్ లేవు సార్. కొన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ లో ర్యాంప్స్ లేకపోవడం వల్ల మెట్లు ఎక్కే దగ్గర దిగే దగ్గర కొంతమంది వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు సార్. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆర్పీడీ ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ డ్రైవ్ లేకపోవడం వల్ల చాలా మంది అందరూ వాళ్ళు మ్యారేజ్ కాకుండా వాళ్ళకి లైఫ్ లో సెటిల్ కాకుండా వాళ్ళ నిరాశతో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు సార్. కాబట్టి మన మేడం గారికి కోరేందంటే గవర్నమెంట్ కి దాదాపుగా 3-4 years వెయిట్ చేస్తున్నాము ఈ యొక్క స్పెషల్ రిక్రూట్మెంట్ లేక. చాలా మంది మంచి చదువుకుని ఉన్నారు కానీ మాకు దానికి తగ్గట్టుగా అర్హత తగ్గట్టు జాబులు లేవు సార్ చాలా మందికి. అదేవిధంగా మా జిల్లాలో కంప్యూటర్ ట్రైనింగ్ కార్యక్రమం అరేంజ్ చేయాలని కోరుతున్నారు. అలాగే మా దగ్గర కొత్తగా జంట దివ్య అండ్ కిరణ్ వాళ్ళు ఉన్నారు సార్. మాకు వాళ్ళకు కంప్యూటర్ నేర్పిస్తామని మాకు నిన్న ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరు చాలా బెంగళూరు పోయి మిత్ర జ్యోతి అనే ఇన్స్టిట్యూషన్ లో వాళ్ళిద్దరు కూడా ప్రొఫెషనల్స్ బాగా నేర్చుకుని వచ్చారు. కాబట్టి మా దగ్గర అందరూ కానీ నిరుద్యోగులు కానీ అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక 5-6 కంపెనీలు మాకు ఇస్తే దాన్ని గవర్నమెంట్ గా మాకు వాళ్ళిద్దరిని పెట్టి మాకు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే అందరూ కూడా ట్రైనింగ్ ఎప్పుడైతే నేర్చుకుంటాం మన లైఫ్ లో అప్డేట్ కాకపోతే మాత్రము మనం వెనక్కి పడుతుంటాం. ప్రతి ఒక్క బ్లైండ్ కంప్యూటర్ నేర్చుకోవాలి. అదేవిధంగా మొబైల్లో ఫాస్ట్ ఉండాలి. అన్నింటిలో యాక్సెసిబుల్ గా ఉంటేనే మన సమాజం మనకి గౌరవిస్తుంది తప్ప అది లేకపోతే మనం ఎప్పుడు వెనకబడిపోతాం. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క బ్లైండ్ ఎంప్లాయీ అన్ఎంప్లాయీ స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ నేర్చుకోండి. మొబైల్లో కూడా యాక్సెసిబిలిటీ గా ఉన్న అన్ని నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్ గా బయట సమాజం మనకి రెస్పెక్ట్ ఇస్తా నేను కోరుకుంటూ, అదేవిధంగా ఈ స్కూల్ యొక్క డిఆర్సీ బిల్డింగ్ లో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా యొక్క శ్రీనివాస సొసైటీ కానీ అదేవిధంగా మా DW కానీ అదే మా మిత్రులందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క ఉపరాష్ట్రం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన 4వ తేదీ బదులుగా ఇవాళ 7వ తేదీ జరుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు మన జిల్లా సిపి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మరి
మరి నమస్కారం తెలియజేస్తున్నాము. అనుకోని సందర్భంగా సడన్గా తెలియజేయాల్సింది క్షమించాలి. అయినా కానీ మా కోరిక మన్నించి విచ్చేసినందుకు మీకు మరీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఇక్కడ స్నేహ సొసైటీ నిజామాబాద్లో ఉండడము, మన దగ్గర బ్లైండ్ పిల్లలకు ఒక స్కూల్ ఉండడము, ఆ యొక్క స్కూల్ని ఇటువంటి శివపార్వతులు లాంటి మన జ్యోతి గారు మరియు సిద్ధయ్య గారు ఉండడము మన ప్రత్యేకమైనటువంటి మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇటువంటి స్కూల్లో ఏ ఒక్క ఫంక్షన్ని కూడా మేము నాట్ ఓన్లీ లూయిస్ బ్రెయిలీ డే, ఎవ్రీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఫెస్టివల్కి నేను వస్తున్నాను. మనమందరము ఆ బిడ్డల్ని ఎంతో ఆశీర్వదిస్తున్నాము. వాళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన పిల్లలు వెళ్ళున్నారు. ఆ స్కూల్ని అంత దూరం దాకా తీసుకెళ్తున్నారు అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మన ఇంటలెక్చువల్ డిజేబుల్ పిల్లలు వెళ్ళారు. అలాగే మన సైంటిస్టులుగా కూడా బెంగళూరుకి మన పిల్లలు 4 ఎంపికై అక్కడికి వెళ్ళారు. యోగా కూడా ముందు మనకి చూపించబోతున్నారు. సో ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ఎవరికి సాటికి లేము. మామూలుగా అన్ని అవయవాలు ఉన్న వాళ్ళకి ధీటుగా ఇంకా కూడా బాగా వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే మనకి మొన్న 26 జనవరికి కానీ 15th ఆగస్టుకి కానీ అందరు పిల్లలతో సమానంగా వాళ్ళు అంత ఓపెన్ గ్రౌండ్లో ఒక 100 మెంబర్స్ పిల్లలతోటి కూడా వాళ్ళు డాన్స్ వేశారు. నేషనల్ సాంగ్స్ మీద వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. కలెక్టర్ గారు కూడా ప్రీవియస్ కలెక్టర్ గారు చాలా బాగా సపరేట్గా నాకు పిలిచి మరి అప్రిసియేషన్ ఇచ్చారు. సో వీటన్నిటికీ కారణం ఆ స్కూల్ ప్రిన్సిపల్, వాళ్ళ కమిటీ, ఆ కమిటీ సభ్యులు, వీరందరికీ నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ 35 ఏళ్ళుగా ఈ జిల్లాలో ఈ కమ్యూనిటీ స్కూల్ నడుపుతున్నారు. లూయిస్ బ్రెయిలీ డే అంటేనే మనకందరికీ పెద్ద పండుగ. ప్రత్యేకించి చీకట్లో ఉన్న వారికి ప్రపంచమంతా ఒకటే వెలుగు. అటువంటి వారికి కూడా దృష్టినిచ్చినటువంటి ఆ లిపి, ప్రత్యేకమైనటువంటి లూయిస్ బ్రెయిలీ లిపి ద్వారా చాలామంది చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో చాలామంది ఇంజనీర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. యుద్ధాల్లో కూడా టెక్నీషియన్స్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇటువంటి హై స్థాయికి వచ్చారు. ఇంకా కూడా మన వాళ్ళు ప్రతి నేకెడ్ కార్నర్లు అంటే మారుమూల ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ ఈ స్థాయికి రావాలనేది మా యొక్క కోరిక. ఇందాక మనకి మాటల్లో మన ముందు రాములు గారు చెప్పారు. మేము ఆల్రెడీ రిగార్డింగ్ ట్రైనింగ్స్ గురించి ఒక లెటర్ కూడా కమ్యూనికేట్ చేశాము. మనకి హైదరాబాద్లో రెడ్డీస్ ల్యాబ్ ఉంది, వాళ్ళు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. 35 days బెంగళూరులోనూ హైదరాబాద్లో ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ కంప్యూటర్ ట్రైనింగ్కి రండి అని చెప్పి మరీ బతిలాడాము. నదీమణి కిరణ్ మా డిపార్ట్మెంట్లో డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వారి ద్వారా కమ్యూనికేట్ చేశాము. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ జాబులే కావాలంటున్నారు కానీ ప్రైవేట్ జాబ్స్కి ట్రైనింగ్స్కి వెళ్ళడానికి చాలామంది సుముఖత చూపించినారు, వెళ్ళడానికి ఇష్టపడలేదు. అట్లా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత పెద్దవాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్ కంటే కూడా ప్రైవేట్ జాబ్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పెన్షన్స్ లేవు కాబట్టి ప్రైవేట్ జాబ్లో కూడా మంచి కెరీర్ వస్తే వాళ్ళు వెళ్తున్నారు. ఫస్ట్ లెట్ దెమ్ ట్రైన్. ముందు వాళ్ళు ఒక ట్రైనింగ్ అంటూ నేర్చుకుంటే ముందు ఏది అవకాశం వస్తే దాన్ని మనము అందిపుచ్చుకోవాలి. కాబట్టి ట్రైనింగ్కి కూడా మేము మార్చిలో మళ్ళీ 2వ విడత వేస్తున్నారు. ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉన్నాయి. 1 month ట్రైనింగ్ అన్నారు కానీ పార్టిసిపెంట్ని చూసి 6 months ట్రైనింగ్ ఇస్తున్నారు రెడ్డి ల్యాబ్స్ హైదరాబాద్లో. సో ఇటువంటి ట్రైనింగ్స్ వస్తే మటుకి ఈసారి మళ్ళీ తెలియజేస్తాము. మీరు తప్పకుండా జాయిన్ అయ్యి అది అందిపుచ్చుకొని ట్రైనింగ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రెండవది బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఇందాక చెప్పారు. మనకి డిపార్ట్మెంట్లో కొన్ని ఇంతకుముందు ఒక 6 పోస్టులు ఐడెంటిఫై అయింది. ఆ టైం పీరియడ్ కూడా అయిపోయింది కాబట్టి మీరు అన్నట్టు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోరి ఉన్నారు. ఈలోగా మనకి విడతలుగా ఎలక్షన్స్ రావటాన ప్రతిసారి వెనక్కిపోతూ ఉన్నది. తప్పకుండా ఐ హోప్ బై మార్చికి 26కి కంపల్సరీ చేస్తామని మన డైరెక్టర్ గారు శ్వేత మేడం గారు చెప్తున్నారు. కాబట్టి మనకి స్పెషల్ డ్రైవ్ ప్రకారంగా రిక్రూట్మెంట్ డ్రైవ్ వస్తే మాత్రము మన జిల్లా నుంచే ఎక్కువ మంది వచ్చేటట్టుగా మనమైతే సీనియారిటీ లిస్ట్లో ఉంది, మనం పంపించిన లిస్ట్ ఆల్రెడీ ఉన్నది, తప్పకుండా వస్తారు. ఏ రిక్రూట్మెంట్ చేసినా మన నిజామాబాద్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. హైదరాబాద్లో సగం ఉద్యోగాలంతా మన నిజామాబాద్ వాళ్ళే ఉన్నారు.
ముఖ్యంగా నా డిపార్ట్మెంట్లో ఉండే నా డిపార్ట్మెంట్ స్టాఫ్ సిడిపోస్ సగం మంది అక్కడే ఉన్నారు డెప్యుటేషన్స్లో. కాబట్టి ఎవరి సమాచారం మాకు అందుతుంటుంది. ఎటువంటి అవకాశం ఉన్నా మేము వదిలిపెట్టము, తప్పకుండా మీ దాకా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొకటి రిగార్డింగ్ వీళ్ళ యొక్క చట్టాల గురించి అవగాహన కలిగించాలన్నారు. తప్పకుండా సార్, మా 5 ప్రాజెక్టులో ఇదివరకే మేము 5 ప్రాజెక్టులు ఉండే సిడిపోస్ అందరికీ కూడా ఎప్పటికప్పుడు నేను సిడిపోస్ ద్వారానే సమాచారం ఇస్తున్నాను. లాస్ట్ 24లో మనము మోపెడ్స్ ఇచ్చాము, వీల్ చైర్స్ ఇచ్చాము. ఎలక్షన్స్కి కూడా మ్యాక్సిమం వీల్ చైర్స్ మనము అందరికీ కూడా అందుబాటులో పెట్టాము. అండ్ ప్రతి ఒక్క కార్యక్రమంలో మా సిడిపోస్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ చట్టాల గురించి కూడా సిడిపోస్ ద్వారా ఇంకొక మీటింగ్ ఒకటి బిఫోర్ మార్చ్ మేము ఏర్పాటు చేయాలని యాక్షన్ ప్లాన్ నడుస్తూ ఉంది. అవి కూడా ఒక చట్టాలపై అవగాహన తెలియజేస్తూ 5 ప్రాజెక్టులో 5 మీటింగ్స్ పెట్టిస్తాం. సో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ముఖ్యంగా నేను భగవంతుడికి ఎంతో రుణపడి ఉన్నాను. ప్రత్యేకించి సామాన్యులకు పనిచేయడం ఒక ఎత్తు అయితే, మన ఇంటలెక్చువల్ డిసేబుల్ వాళ్ళకి పనిచేయడము, బ్లైండ్ పీపుల్ పనిచేయడము నేను భగవంతుడికే సేవ చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఇటువంటి అవకాశం కల్పించిన ఈ సొసైటీ వారికి, స్కూల్కి మరియు ప్రభుత్వం తరఫున నన్ను ఇక్కడికి నియమించి పంపినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క బిడ్డకి వారు స్థాయిలో తోటి వాళ్ళకంటే ముందుగా ఉండాలని. మనకి శకుంతల మంచి సింగర్ ఉన్నారు, ఇంకొక అమ్మాయి కూడా మనకి సింగర్ ఉన్నారు ఇక్కడ. అలాగే మన డిపిఆర్ఓ టీంలో కూడా ఒక డిజేబుల్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అబ్బాయి ఉన్నాడు, రెహాన్ ఉన్నారు, రషీద్ కూడా ఉన్నారు. సో మంచి మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఇంకా పైకి ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా రావాలి, నాట్ ఓన్లీ లిమిటెడ్ 5-6 ఫింగర్తో లెక్క పెట్టే వాళ్ళు కాకుండా అందరూ కూడా రావాలని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఇక్కడ స్కూల్ టీచర్స్కి మరీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు చేస్తున్న సేవ నిజంగా అసలు చెప్పగలవి కాదు. ఇంటలెక్చువల్ స్కూల్లో చూశాను, ఈ స్కూల్లో కూడా చూశాను. వారు ఇన్ టచ్ విత్ ఎవరీ చైల్డ్. వాళ్ళ క్లాస్ రూమ్స్ కూడా మనం చూస్తే తెలుస్తుంది. వాళ్ళ బెంచెస్ కానీ క్లాస్ టీచర్స్ కానీ ఆల్వేస్ ఇన్ టచ్లో ఉంటారు. వాళ్ళకి లిమిటెడ్ చిల్డ్రన్ అండ్ వాళ్ళు ఐ హ్యాండ్ కోఆర్డినేషన్తో నడుపుతారు. కాబట్టి ఆ టచ్తో ఉండి ఇక్కడ పాఠాలు చెప్పే టీచర్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, నిరుద్యోగులైనటువంటి వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా 2017 సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన కమిషనర్ పోలీసు చైతన్య సార్ గారికి అండ్ డిడబ్ల్యూ మేడం గారికి అండ్ ఇక్కడ స్నేహ సొసైటీ సిద్ధయ్య గారికి అండ్ జ్యోతి మేడం గారికి అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మేడం గారికి అండ్ వేదిక నిర్వహించిన అందరికీ కూడా ఇక్కడ వచ్చేసినట్టు అందరికీ శుభాకాంక్షలు. సో ఇది రకరకాల కారణాలతోని డిజబిలిటీ అనేది ఉంటుంది. పుట్టుకతో ఉండొచ్చు, మధ్యలో యాక్సిడెంటల్గా ఉండొచ్చు. సో ఏదైనా కారణాలు ఉన్నా కూడా మీరు లైఫ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటూ మీరు ముందుకు వెళ్తున్నందుకు మీ ఆత్మస్థైర్యానికి దానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఏదైతే ముందో మనము ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి. బ్లైండ్నెస్ అయితేనేమి, ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ అయితే ఏమైనా ఉన్నాయి శారీరకంగా వచ్చేవి, వాటి అన్నిటికి కూడా తొందరగా గుర్తించడానికి మనము ఇవన్నీ కూడా మనం గవర్నమెంట్లో ఎన్నో ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నవి. దానికోసం సపరేట్ టీమ్స్ కూడా ఉన్నాయి. మనము స్పెషల్గా ఆర్బీఎస్కే టీమ్స్ ఉన్నాయి. దాంట్లో 18 years పిల్లలందరికీ కూడా మనము స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనము వాళ్ళని తొందరగా గుర్తించి టైమ్లీ వాళ్ళకి రిఫరల్ చేసి సర్జరీస్ అయితేనేమి, ఇంకా అట్లాంటివన్నీ రీహాబిలిటేషన్ అయితేనే వాళ్ళకి చేయడం వల్ల చాలా మటుకు ఇంకా ఫర్దర్గా అది ఎక్కువ కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. సో కొన్ని జాగ్రత్తలన్నీ తీసుకుంటూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వస్తే కూడా తొందరగా గుర్తించేసి సరైన రీహాబిలిటేషన్ అయితేనేమి, ట్రీట్మెంట్ అయితే ఇచ్చుకొని ఇది ఈ డిజబిలిటీ అన్నది, బ్లైండ్నెస్ అన్నది కొంచెం తగ్గించుకోవచ్చు. అట్లాగే గవర్నమెంట్లో ఏంటంటే మనకు ఈ బ్లైండ్నెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ కిందనే మనకి ఎప్పటి నుంచో రన్ అవుతుంది. దాంట్లో కూడా క్యాటరాక్ట్ సర్జరీస్ అన్నీ కూడా చేస్తున్నారు. దానికి సపరేట్ బృందాలు కూడా ఉన్నాయి. సో అన్ని పిహెచ్లలో కానీ యూపీహెచ్లో కానీ అన్ని ఫెసిలిటీస్లో కూడా వీళ్ళని గుర్తించేసి మనము సరైన టైంకి వాళ్ళని రిఫర్ చేసేసి చేయడానికి ఉంది. సో ఇట్లాంటి అన్నీ కూడా ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ ముఖ్యంగా కాపాడుకోవాలి. నాట్ ఓన్లీ బ్లైండ్నెస్, ఇంకా ఇక్కడ చూస్తే చాలామంది అడల్సెంట్ గర్ల్స్ కూడా ఉన్నారు.
వాటికి తోడుగా వాళ్ళకి ప్యూబర్టీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా మెన్స్ట్రల్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇష్యూస్ కూడా ఉండవచ్చు. అట్లాంటి వాటికి కూడా మీరు సరైన ముందుకు వచ్చి మనము హెల్త్ స్క్రీనింగ్ కూడా చేయించుకోవాలి. లైక్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చేయించుకోవాలని చెప్పి ప్రిన్సిపల్ గారిని, తర్వాత సొసైటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనకు ఇక్కడ అన్ని మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. మనం బ్లడ్ టెస్ట్లు అయితేనేమి, ఇంకా అదర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేయించుకొని వాళ్ళ ఇష్యూస్ వచ్చినప్పుడే కాకుండా ముందే స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. ఇంకా ఎవరైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మీరు కన్సల్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇంకా మీ మధ్య ముందుకున్నాము అందరికీ సర్వీస్ ఇవ్వడానికి, జాబ్లో కానీ ముందు కానీ హెల్త్ పరంగా కానీ ఇంకా జాబ్లో కానీ అందరూ కూడా సమానంగా ఈక్వల్గా ముందుకెళ్ళాలి. మేము ముందుగా ధైర్యంగా ముందుకెళ్ళాలి. సో ఎలాంటి డిప్రెషన్ కానీ మెంటల్ హెల్త్ కూడా సరిగ్గా చూసుకోవాలి. ఎట్లా అని చెప్పేసి అని మనకున్న గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిస్యూజ్ చేయకూడదు. సో ఏదైతే ఉందో జాబ్ చార్ట్ ప్రకారము మనము ఎట్లా ఒబీడియంట్గా ఉండాలి, లేకపోతే ఎట్లా డిసిప్లిన్తో ఉండాలి, అట్లా చేస్తూ మీ రైట్స్కి మీరు ముందుకెళ్ళాలని చెప్పేసి అని నేను అందరి తరఫున అంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రకాలైన వికలాంగులతో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మానసిక దివ్యాంగులు, అదేవిధంగా అంధులు. సో మానసిక దివ్యాంగుల పాఠశాలలో 185 మంది మానసిక వికలాంగ విద్యార్థులు చదువుకుంటారు. ఈ మానసిక వికలాంగులు కూడా మరి వాళ్ళకి మనం శిక్షణ ఇచ్చిన తర్వాత చాలామంది కూడా ఇండిపెండెంట్గా జీవించగలుగుతున్నారు. కొంతమంది కుటుంబాలను కూడా పోషించగలుగుతున్నారు. సో రీసెంట్గా కూడా మరి గత 2 సంవత్సరాలుగా 20 మంది మానసిక వికలాంగులు జాతీయ స్థాయిలో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో కూడా పాల్గొనడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిందో ఆ కార్యక్రమాల్లో, అదేవిధంగా మరి గత ఇండిపెండెన్స్ డే అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జిల్లా కలెక్టర్ గారు, DWO గారి చొరవతో ఒక 75 మంది మానసిక వికలాంగులు మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం అనేది జరిగింది. సో అదేవిధంగా అందులో ప్రత్యేక పాఠశాలకు వచ్చినప్పటికీ 95 మంది అంధ విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు మన స్కూల్లో చదువుకుంటున్నారు. మరి అప్ టు 7th క్లాస్ ఆల్రెడీ మనం పర్మిషన్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా రికగ్నిషన్ తీసుకోవడం జరిగింది. మరి 8th to 10th కూడా పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇంకొక 1-2 monthsలో మనకి అప్ టు 10th క్లాస్కి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంటుంది. సో ఇందులో విషయానికి వస్తే మరి DRC అనేది మనకి రాష్ట్రంలో ఎక్కడా లేదు. సో జిల్లా కేంద్రంలో ఉన్న ఏకైక జిల్లా వనరుల కేంద్రం, జిల్లా అంధుల వనరుల కేంద్రం అనేది ఎక్కడ లేదు. మరి 2016 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ డాక్టర్ యుగతారాణ గారు ఆమె చొరవతో మరి ఈ జిల్లా వనరుల కేంద్రాన్ని అంధుల కోసం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మేడం గారు ఆలోచనలో అందులో ఏదైతే ఆడియో లైబ్రరీ అనుకున్నారు, తర్వాత ఆడియో రికార్డింగ్ స్టూడియో అనుకున్నారు. సో ఇంకా చాలా విషయాలు ఏదైతే హోమ్ మేనేజ్మెంట్ గురించిన శిక్షణ అనుకున్నారు. సో ఇందులో ముఖ్యంగా మాకు ఈ DRC అప్పచెప్పినప్పుడు మాకు 3 స్టాఫ్ని కూడా ఇవ్వడం జరిగింది. 2 వాచ్మెన్స్, 1 అటెండర్ని. సో కాలక్రమేణా వాళ్ళందరినీ కూడా మరి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడం. సో ఇప్పుడు కొంచెం దీన్ని మేనేజ్ చేయడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి మరి మన జిల్లా సంక్షేమాధికారి గారు ఉన్నారు కాబట్టి మరి కొంత చొరవ తీసుకొని మరి ఇక్కడ మనకు దాదాపుగా 12 కంప్యూటర్లు కూడా ఉన్నాయి, 15 ల్యాప్టాప్స్ ఉన్నాయి. సో మనం ఓన్లీ మన స్కూల్లో చదువుకునే పిల్లలే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి బయట పిల్లలు కూడా ఉపయోగించుకోవాలంటే మనకు ఒక ఇన్స్ట్రక్టర్, రెగ్యులర్ ఇన్స్ట్రక్టర్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి సో మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి మాకున్న సిబ్బందిని మేనేజ్ చేయడమే కష్టమైంది. కాబట్టి మేము రిసోర్స్ పర్సన్స్ని అరేంజ్ చేసుకోలేకపోతున్నాము. మరి జిల్లా సంక్షేమాధికారి గారు ఒకవేళ చొరవ తీసుకొని ఒక కంప్యూటర్ రిసోర్స్ పర్సన్ ఇచ్చినట్లయితే మరి ఇక్కడ మన దగ్గర 12 కంప్యూటర్లు ఉన్నాయి, 15 ల్యాప్టాప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన దగ్గర కూడా బ్రెయిల్ ప్రింటర్ ఉంది. ఏదైతే డే టు డే న్యూస్ పేపర్స్ని కూడా మనం బ్రెయిల్లో కన్వర్ట్ చేసి ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ సౌకర్యం మన దగ్గర ఉన్న దాన్ని మేనేజ్ చేయడానికి రిసోర్స్ పర్సన్స్ మన దగ్గర లేకపోవడం వల్ల మరి మనం దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. సో కాబట్టి మరి DWO గారు కొంత చొరవ తీసుకొని మరి మేము కూడా, ఎందుకంటే ఇప్పుడు 6th to 10th క్లాస్ ఇక్కడ నడుపుతున్నాం ఇప్పుడు. సో మేము రెగ్యులర్గా మా స్టాఫ్, మా అటెండర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి మేము కూడా దానికోసం ప్రత్యేక బ్లైండ్ స్కూల్ కట్టడం జరిగింది. మేము 1 to 10th క్లాసెస్ మొత్తం కూడా బ్లైండ్ స్కూల్ ఒకటే దగ్గర పెట్టాలనుకున్నాము.
ఇప్పుడు హాస్టల్ ఒక దగ్గర ఉంది, బ్రాంచ్ స్కూల్ ప్రైమరీ సెక్షన్ ఒక దగ్గర ఉంది, హై స్కూల్ ఒక దగ్గర ఉంది. కాబట్టి మరి కోఆర్డినేషన్ ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంతో ఒక కొత్త బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయటము, మరి హాస్టల్ ప్రైమరీ సెక్షన్ హయ్యర్ సెక్షన్ అంతా ఒకటే దగ్గర ఉంటుంది. సో మా దగ్గర కూడా మేము ఒక 5 కంప్యూటర్లని మేము ప్రొక్యూర్ చేసుకున్నాము అక్కడికి. ఎందుకంటే కొత్త బిల్డింగ్ స్టార్ట్ అవడంతో అందులో జాస్ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకొని మా పిల్లల్ని అక్కడే శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాము. మరి రాబోయే కాలంలో ఏదైతే డిఆర్సీ ఉందో ఆ డిఆర్సీని ప్రత్యేకంగా ఒక రిసోర్స్ పర్సన్ని, ఒక అటెండర్ని, ఒక ఎంప్లాయీని ఇచ్చినట్లయితే మరి దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందాక మిత్రులు చెప్తున్నారు ఆరోగ్యరాజు ఏంటంటే కంప్యూటరు ఎక్కడికో పోయి, సో ఎవరైనా కానీ కంప్యూటర్లో రిసోర్స్ పర్సన్స్ ఉంటే సో నా ఓన్ రిసోర్సెస్ తోటి కూడా వాళ్ళని నేను ఎంప్లాయ్ చేసిస్తానికి నేను సిద్ధంగా ఉన్నా. సో వాళ్ళు వచ్చి మా దగ్గర శిక్షణ పిల్లలకి ఇస్తామంటే మేము కొంత ఎంప్లాయ్మెంట్ ఇస్తానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మరి రాబోయే కాలంలో డిఆర్సీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడవాలంటే మరి ఇక్కడ కొంత మ్యాన్ పవర్ అవసరం ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను మేడం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత మ్యాన్ పవర్ని ఇస్తే మరి డిఆర్సీ అనేది కంటిన్యూస్గా నడుస్తుంది. సో మనం డిఆర్సీలో బ్రీస్ బ్రేలీ గారి స్టాచ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా కేంద్రాల్లో దాదాపుగా మనం చూసుకున్న 33 జిల్లాల్లో మరి 1-2 జిల్లాల్లోనే మనకి జిల్లా కేంద్రంలో లూ బ్రేలీ స్టాచ్యూ ఉంది, ఎక్కడ లేదు. సో అప్పుడున్న మన మున్సిపల్ కమిషనర్ చిత్రా మిశ్రా మేడం గారు కానివ్వండి, నీతి కిరణ్ మేడం మేయర్ గారు కానివ్వండి, వాళ్ళు చొరవ తీసుకున్నారు. మేము కూడా కష్టపడి తిరగటం జరిగింది. సో ఒక లూ బ్రేలీ స్టాచ్యూ అనేది మనం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సహకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాటి ముఖ్య అతిథి కమిషనర్ పోలీస్ శ్రీ సాయి చైతన్య గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం.
మనం ఒక కొత్త స్కూల్ కడుతున్నాం అందరికీ తెలుసు. సో మొదటిసారిగా మేమైతే ఎవరిని డొనేషన్స్ అడగలేదు. సో కానీ ఆమె వాలంటరీగా ముందుకు వచ్చి ఒక 50,000 రూపాయల బెంచెస్, స్కూల్ బెంచెస్ స్కూల్కి డొనేట్ చేస్తానంది. సో మరి ఆమెకి నేను ఈ సందర్భంగా నేను సన్మానం చేయాలనుకున్నాను. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా నేను సన్మానం చేయాలనుకున్నాను. సో ఆసక్తి స్మాల్ పెన్షన్